నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగపూడి దగ్గుంట గ్రామాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిమెంట్ రోడ్లు పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మినరల్ వాటర్ ప్లాంట్, ఐటీఐ కాలేజ్, నిమ్మకాయల కొట్లు, రోడ్లు, హాస్పిటళ్లు, బండేపల్లి, డేగపూడి కాలువ, దక్షిణ కాలువ, కండలేరు, ఎడమ కాలువ నేనే తెచ్చి అభివృద్ధి చేశా. కాకాని నువ్వు నీ సొంత మండలానికి ఏం చేశావో చెప్పగలవా అని విమర్శించారు. పొదలకూరు మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, డైరెక్టర్ మల్లి యాదవ్, బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలకి మాక్సిమం రోడ్డు, ఇప్పుడు మీ పంచాయతీ ఎగ్జాంపుల్ 4 కోట్లు ఇటువంటి చేయించాం. నువ్వేం చేసావో చెప్పు. రొటీన్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసే పనులు నీ పేరు స్పెషల్గా చెప్పుకోబాకు. స్పెషల్గా ఏం తెచ్చావో చెప్పు. పింఛన్ నేను ఇప్పించాను. ఇప్పుడు నేను చెప్పాను పింఛన్ నేను ఇప్పించానని. మన ప్రభుత్వం ఇప్పించింది. ఇటువంటి నేను చేశా. మినరల్ వాటర్ ప్లాంట్ నేను తెచ్చా, హాస్పిటల్ నేను తెచ్చా, దక్షిణ కాలువ పట్టుబట్టి నేను చేశా, డేగపూడి బండేపల్లి కాలాలు పట్టుబట్టి నేను చేశా, కండలేరు లిఫ్ట్ ఎడం కాలువది ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 63 కోట్లతో శంకుస్థాపన చేయించి నేను పూర్తి చేయించా. ఇటువంటి మేము చేయించాం. పింఛన్ ఇచ్చాము, అన్నదాత సుఖీభవ నేను ఇచ్చానంటే నేను కాదు ఇచ్చింది, అది ప్రభుత్వం. ఎమ్మెల్యే ఏం చేశాడు, ప్రభుత్వం ఏం చేసింది, ఎమ్మెల్యే చేసినవి చెప్పుకోవాలా. సో ఏదేమైనా ఇది పెద్ద పంచాయతీ, దీనికి హ్యామ్లెట్స్ ఎక్కువ. అందుకనే లాస్ట్ టైం కూడా కాన్సన్ట్రేట్ చేసి మేము ఒక్క పంచాయతీకి అప్పట్లో 4 కోట్లు అంటే ఈ రేట్లతో అయితే అది ఇప్పుడు 6-7 కోట్లు రోడ్లు మీకు ఇచ్చినట్టు లెక్క అనమాట. ఇప్పుడు కూడా హాస్పిటల్ పాపమది సైట్ కూడా శ్రీనివాస నాయుడు, రావళ్ళ శ్రీనివాస నాయుడు వాళ్ళ ఫాదర్ టైంలో ఇచ్చినారు పంచాయతీ ఆఫీస్కి. అది ఈరోజు పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకున్నాం. అప్పుడు మన గవర్నమెంట్లో మొదలుపెట్టింది, ఇప్పుడు మనం పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ అందరూ కడుతున్నాం. హాస్పిటల్ 38 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా కన్స్ట్రక్షన్ మొదలైంది. అది కూడా 38 lakhs విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరినీ చూసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలుస్తూ మీ అందరికీ మంచి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.